ప్రణాళిక ఏంటి 2026కి బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అన్ని ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిలో పోతున్న రాష్ట్రాన్ని దివాలాకోరుగా మార్చింది. ఇందుకు ఉదాహరణ ఇప్పుడు మన రంగారెడ్డి ఇది ప్రాజెక్ట్ ఉన్నది, పాలమూరు రంగారెడ్డి. ఈ రీసెంట్గా బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుకొని అనుమతులు తెచ్చుకుంటూ ఈ మధ్యలో జీవో కూడా వచ్చింది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ దాన్ని కనీసం అపెక్స్లో దీన్ని వ్యతిరేకించలేదు, వాళ్లకు కోఆపరేట్ చేసిరు. కనీసం జీవో వచ్చిందా కూడా తెలియదు. మీ ప్రణాళిక ఈ రోజు మీ పార్టీ ఇలాంటి చేసిన తప్పులను మేము చేయకుండా అడ్డుకోవడం కదా మా పని. ఈ రోజు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బనకచెర్లకు పర్మిషన్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబుకు కుమ్ము కాస్తుందా అని ఈ రోజు మేము చెప్పినాక ప్రజలకు తెలియదు. వారు చంద్రబాబు తోటి కానీ బీజేపీ తోటి కానీ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆయన పార్టీతో సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఆయన స్వప్రయోజనం చూసుకుంటుండు. కాబట్టి ఆయన ఎవరితోనైనా పనిచేస్తాడు. దాన్ని అడ్డుకొని మేము తెలంగాణ రాష్ట్రంకు వాళ్ళు అభివృద్ధిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాలా తీయకుండా మేము కాపాడుతేందుకే మేము ప్రణాళికతో పనిచేస్తున్నాం. ఎందుకంటే చెప్పండి, డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ తీసుకొస్తే మేము 91 టీఎంసీలకు డిపిఆర్ వస్తే 9 అనుమతులలో 6 అనుమతులు తీసుకొచ్చినామండి. ఫార్మాలిటీ ఉన్న 3 అనుమతులు తీసుకురాకపోగా 45 టీఎంసీలకు వీళ్ళు ఒప్పుకుంటూ కేంద్రంతో ఒప్పందం చేసుకొని అక్కడ పాలమూరు రంగారెడ్డిలో తెలంగాణ రైతులకు వాటా లేకుండా చేసిర్రు. అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం కట్టి దేశంలోనే ఎక్కువ పంట పండించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాళేశ్వరం తప్పుల తడక ఇది లేదు అది లేదు దాన్ని అడ్డుకొని తెలంగాణ రాష్ట్రానికి వాటర్ రాకుండా దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు ఎట్లా మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారని అనుకోని నేను దాన్ని ఆపుతానంటారు. కంపల్సరీ వాళ్ళు పాలమూరు ఎట్లా ఆపిర్రో దీని కాళేశ్వరం కూడా ఏవో అడ్డంకి పెట్టి దాన్ని చేయాలి. ప్రకాష్ రెడ్డి గారు, 2026 బీజేపీ ప్రణాళిక తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తే మీరేం చెప్తారండి? స్టేట్ ఒకటే మాట చెప్తాను సార్. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ తెలియదు. ఈ రెండు పార్టీలు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎట్లా మోసం చేసింది, దగా చేసింది, కుట్ర చేసింది, నష్టం చేసింది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కూడా ఏ విధంగా చేసింది. వీటన్నిటిని ప్రజల మధ్య ఎండగడతాం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, సంస్థాగత నిర్మాణం పూర్తయింది కాబట్టి. అయితే నేను ఈ విషయాల్లో ప్రజలకు కొన్ని విషయాలు నిజాలు చెప్పాలనుకుంటున్నాను. నిజం ఇప్పుడు ఈ నిజంతో అంటే ప్రజలు కూడా రాబోయే రోజుల్లో మేము నిజాలు ప్రజల దగ్గర చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తాం. షెడ్యూల్ 9లో తమిళనాడు నుంచి ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్స్ ను పెంచింది పివి నరసింహారావు గారి కాలంలో. జయలలిత డిమాండ్ మేరకు జయలలిత పార్లమెంటు సభ్యుల ఓట్లు పివి నరసింహారావు గట్టెక్కడం కోసం కావాలి, ప్రధానమంత్రి కొనసాగడం కోసం కావాలి కాబట్టి షెడ్యూల్ 9లో చేర్చారు. అయితే తమిళనాడులో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఇప్పటికన్నా చేశారా? మీరు 10 ఏళ్ల తర్వాత అధికారంలో ఉన్నారు కదా. ఏ రాష్ట్రానివైనా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా బీసీకి సంబంధించిన అంశం కానీ, ఏ రాష్ట్రంలోనే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అంశం కానీ షెడ్యూల్ 9లో ఎందుకు చేర్చలేదో తెలంగాణ ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం సార్. మోసం, దగాకు, అబద్ధాలకు అడ్డాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ 2026లో తెలంగాణలో మేము ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం సార్. మీకు చాలా స్పష్టంగా షెడ్యూల్ 9లో ఒకటి మాత్రమే రిజర్వేషన్స్ ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం రిజర్వేషన్స్ చేర్చి మిగతా రాష్ట్రాల రిజర్వేషన్స్ చేర్చకపోవడానికి ఏంటి కారణము? ఏ దురుద్దేశం? అంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం చేసినటువంటి దుర్మార్గ పనులన్నింటిని కూడా ఈ రోజు మేం చేసినామని చెప్పుకునేటువంటి స్థాయిలో వచ్చడమే కాకుండా వీళ్ళు దేశ భద్రతకి ఏ విధంగా నష్టం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు వారు 2-3 విషయాలు చెప్పారు. 3,50,000 ఇండ్లు నిర్మాణం అయినాయి అన్నారు. అంటే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు గృహ నిర్మాణ రంగానికి ఇచ్చినట్టుగా నాకు తెలిసి అటు ఆ సంఖ్య లేదు. అదే విధంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు. అట్లా ఒక్కొక్క లెక్క విద్యార్థులకు స్కూటీ ఇస్తామన్నారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, ఉద్యోగులకు పిఆర్సీ ఇస్తామన్నారు, ఉద్యోగులకు 3 డిఏలు కాకపోతే ఇప్పుడు 6 డిఏలు వెళ్ళినాయి, అవి కూడా ఇవ్వలేదు, పెన్షన్ ఫెసిలిటీస్ ఇవ్వలేదు. ఇటువంటి అన్ని అంశాలను తెలంగాణ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ఎండగడతాం. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం పాటు
ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేయడమే కాదు సామాజిక విధ్వంసాన్ని ఏ విధంగా చేసిందో కూడా చెప్తాం. రెండు పార్టీలు ఎందుకంటే మేము వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావడానికి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను ఇప్పటి నుంచి రైట్. ప్రకాష్ రెడ్డి గారు చివరగా రామ్మోహన్ రావు గారు చివరగా ఒక్క లైన్ లో సమీక్షించండి. ఒకటే మాట, వాట్ నెక్స్ట్ అన్నారు కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు అంతరిక్షంలోనేమో అద్భుతాలు సాధిస్తున్నాం, రాజకీయాల్లో మాత్రం పాతాళానికి వెళ్ళిపోతున్నాం, సమస్య లేదు. కాకపోతే 2026 పట్ల ఆశాభావంతో ఉన్నాను. మూడు పార్టీలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు సామూహికంగా కొన్ని పనులు చేయాల్సింది. ఉదాహరణకు గోదావరి కృష్ణా జలాల పంపిణీలో ఈ రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి కదా, రేపు పార్లమెంట్ అసెంబ్లీలో అదే జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ పెద్దన్న పాత్ర వహించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలవాలి. ఈ 2026 సంవత్సరంలో అయినా నీటి వాటాను పూర్తిగా పర్మనెంట్ గా తేల్చాలి. అది మూడు పార్టీల ముందు పెద్ద సమస్య అంటున్నాడు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. మీరు చేసే పని 2026లో కనుక 12 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ అది పంచాయతీ తెంపితే తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారు, రేపు పొద్దున అద్భుతంగా రాణిస్తారు, ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందాం. కానీ ఇది అంటే ఇప్పుడు పిట్టపోరు పిల్లి తెలిసినట్టు, లేకపోతే మన కోతి మనకు రొట్టె ముక్కలాగనో సమస్య లేదు. ఇవాళ బీజేపీ పార్టీ రెండింటిని పిలిపియాలి కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు పార్టీలను పిలిపియాలి, రెండు పార్టీల ముఖ్యమంత్రిని పిలిపియాలి. రేపటి పరిష్కారం చేయాల్సిన సమస్యను నానబెట్టకండి. వీళ్ళిద్దరు కూడా తమిళనాడు రాజకీయాలు చేస్తారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి విషయం చెప్పారు. తమిళనాడులో అన్ని రాజకీయ పక్షాలు తమకు అవసరమైన సాధించడంలో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాయి. రైట్. అక్కడ ఆపుదాం రామ్మోహన్ గారు, అక్కడ ఆపుదాం. ఇక్కడ ఏంటంటే ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే లోకల్ రాజకీయాలు వదిలేసేసి టోటల్గా పార్టీలని ఏకత్రాటి మీద వారు అనుకున్నటువంటిది రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే ఆ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. తగాదాలు లోకల్గా ఉంచి రాష్ట్రానికి కావాలన్న ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలు ఏకతాటి మీద నిలిచి తెలంగాణని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ ఈ డిబేట్కి వచ్చినటువంటి రామ్మోహన్ రావు గారు, ప్రకాష్ రెడ్డి గారు, మానవతారాయ్ గారు, విద్యాసాగర్ గారు, పూర్ణచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిబేట్ ఇంతటితో సమాప్తం. మరలా ఇంకో డిబేట్